తెలంగాణ, జై తెలంగాణ. ఈ పార్టీ తెలంగాణ గడ్డ మీద పెట్టింది కనుక తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను. ఇక మొదలెడదామా? పవన్ కళ్యాణ్ గారికి ఒక అన్నుండేవాడు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు. చివరకు అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా అమ్మేశాడు. నేను మరీ అంతేదోలా కనబడుతున్నా. జంపింగ్ జపాంగులు నాకు అవసరం లేదు. ఈ పార్టీ 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెన్నుపోటు పడుతుంది. ఇప్పుడు విలీనమైన మాట మాట్లాడుతున్నారే, ఇది అవమానంగా లేదా? దయచేసి విలీనమైన పదం వాడకండి. మాట మీద నిలబడే నాయకులు ఉన్నారే. ఒక రోజు ప్రభంజనం సృష్టిస్తాం. మీరు చూస్తారు. రాసుకోరా ఇలా నాడు ముత్యాలు త్వరలో మంచి బుక్ అయిద్దాం. కట్ చేస్తే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈయన తెలంగాణ గడ్డ మీదనే పెరిగిన, ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే పెళ్లి చేసుకున్నా, ఇక్కడనే ఒక కొడుకును కన్నా, ఇక్కడనే ఒక కూతుర్ని కన్నా. నా బతుకు ఇక్కడైనప్పుడు, నా గతం ఇక్కడైనప్పుడు, నా భవిష్యత్ ఇక్కడైనప్పుడు ఈ గడ్డకు సేవ చేసే హక్కు, బాధ్యత రెండూ నాకున్నాయి. అదంతా అప్పుడండి. ఏరు దాటేదాకే గోడమల్ల, ఏరు దాటినాక గోడమల్ల.